నమస్కారం. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పెను సంక్షోభానికి దారితీసింది. దేశంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద క్యూలు, బ్యాంకుల ఎదుట, ఏటీఎంల ముందు వందలాది మంది జనం నిరీక్షిస్తూ నిలబడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. తీరా తమ వంతు వచ్చే వరకు ఏటీఎంలో డబ్బు లేదని తెలిసి నిరాశతో వెనుదిరిగిపోతున్నారు. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలనుకున్న ప్రజలకి చేతిలో డబ్బులాడక ఇబ్బంది కలుగుతోంది. ఇటువంటి సంక్షోభాలు మనం చూసేయగలం. కానీ ఈ నిర్ణయం తాత్కాలికంగా కొన్ని కష్టాలకు ప్రజల్ని గురి చేసినప్పటికీ దీర్ఘకాలికంగా చాలా మంచి ఫలితాలు ఉంటాయని, మన ఆర్థిక వ్యవస్థని చాలా మెరుగైన దశకు చేరుస్తుందని, మన ఆర్థిక వ్యవస్థలో నల్లధనం రూపుమాపడానికి, అదేవిధంగా దొంగ నోట్లను ఏరివేయడానికి ఈ నిర్ణయం పనికొస్తుందని అధికార పార్టీ, ప్రభుత్వం, ప్రధానమంత్రి అందరూ వాదిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం పార్లమెంటులో చర్చ జరగకుండా అడ్డుపడుతోంది. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు చాలా కష్టాలు కలుగుతున్నాయని, ఈ నిర్ణయాన్ని తీసుకున్న పద్ధతి, అమలు చేసిన పద్ధతి సరిగ్గా లేదని, నిర్ణయం మంచిదైనా అమలు జరిగే తీరు సరిగ్గా లేదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. వాస్తవానికి ఏం జరుగుతోంది, ఇది మన మంచికా చెడుకా, ఈ విషయాన్ని మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మనతో తమ అభిప్రాయాలను పంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ కార్యదర్శిగా పనిచేసిన విశేషమైన అనుభవం ఉన్న ఒక అధికారి, అట్లాగే నాగాలతో 12 సంవత్సరాల పాటు చర్చలు జరిపి నాగాలాండ్లో శాంతి నెలకొల్పడానికి ప్రయత్నించిన పద్మనాభయ్య గారు మన స్టూడియోకి వచ్చారు. వాటితో మాట్లాడదాం. పద్మనాభయ్య గారు మనతో ఉన్నారు. నమస్కారం పద్మనాభయ్య గారు. నమస్కారం అండి. సార్, మీరు వింటున్నారు, ప్రతిపక్షాలేమో పార్లమెంట్ని ముందుకు సాగనివ్వట్లేదు, ఇది ప్రజల మీద ఒక అశనిపాతం వంటిది, పిడుగు వంటిది అని అభివర్ణిస్తున్నాయి. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, అట్లాగే తృణమూల్ కాంగ్రెస్లు ఈ నిర్ణయాన్ని పూర్తిగా రద్దు చేయాలని, రోల్ బ్యాక్ కావాలని కోరుతున్నాయి. మిగతా ప్రతిపక్షాలు, కాంగ్రెస్, వామపక్షాలు మాత్రం నిర్ణయం మంచిదే అయినప్పటికీ అమలు జరిగిన తీరు బాగులేదు, వెంటనే ప్రజల కష్టాలు అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? డిమానిటైజేషన్. మీరు 2 రకాల ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారు, ఫర్ అండ్ అగేన్స్ట్ రెండును. అందులో ట్రూత్ ఈ సమ్వేర్ ఇన్ బిట్వీన్. అయితే నేను పర్సనల్గాను ఈ డెసిషన్ గవర్నమెంట్ ఏ నిర్ణయం అయితే తీసుకుందో దాన్ని వెల్కమ్ చేస్తున్నాను. నేను ఐ థింక్ ఇది ఒక విప్లవాత్మకమైన డెసిషన్, ఒక హిస్టారికల్ డెసిషన్. తర్వాత ఇట్స్ ఎ గేమ్ చేంజింగ్ డెసిషన్. ఇప్పుడు మీరు ఒక శబ్దం ఉపయోగించారు, డిస్రప్టివ్ అండ్ డెస్పాటిక్. డెస్పాటే తీసుకుంటాడు నిర్ణయం అని. సెకండ్ పార్ట్ ఒప్పుకోండి నేను, డెస్పాట్ అని. బట్ డిస్రప్టివ్ సర్టన్లీ. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నెట్ తర్వాత ఈ వెబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత అనేక టెక్నాలజీస్, డిస్రప్టివ్ టెక్నాలజీస్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా డిస్రప్టివ్ టెక్నాలజీస్ అంటున్నారు. ఈ డిస్రప్టివ్ టెక్నాలజీస్ ఎంతంటే ఆ కంప్లీట్ ఉన్న పరిస్థితిని తారుమారు చేసి, ఇప్పుడు రీటైలర్స్ ఉంటే బ్రిక్ అండ్ మోటార్ రీటైలర్స్, ఆ రీటైలర్స్ అంతా పోయి ఈ రీటైలింగ్ జరుగుతోంది. దీంట్లో ట్యాక్సీ వాళ్ళు ఇంతమంది అనేక మంది ట్యాక్సీలు నడుపుకుంటుంటే అవన్నీ పోయి ట్యాక్సీ అగ్రిగేటర్స్ అని చెప్పేసి ఓలా అనో లేకపోతే ఊబర్ అనో అలా వస్తున్నాయి. ఇది ఒక్కటే కాదు, ఇంకా కొన్ని వందల నిర్ణయాలు నేను చెప్పగలను. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ డిస్రప్టివ్ టెక్నాలజీ. సో హీ వాంటెడ్ టు డూ యాజ్ డిస్రప్టివ్ టెక్నాలజీ. మనసులో ఉంది అది. దానికి కారణం ఏంటంటే ఈ అర్థ వ్యవస్థ దేశంలో జరుగుతూ ఉన్నది. ప్రపంచంలో ఇంగ్లాండ్ తీసుకుంటే 11% మట్టుకే క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. అక్కడ మొత్తం ట్రాన్సాక్షన్లో ఓన్లీ 11% ఇంగ్లాండ్లో. అమెరికాలో 20% ట్రాన్సాక్షన్స్ క్యాష్లో జరుగుతాయి. అయితే ఇండియాలో ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా 68% ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇన్ క్యాష్. 2 దేశాలు ఉన్నాయి ఈ దగ్గరలో ఉన్నాయి, 1% ఎక్కువ. ఒకటి రష్యా, ఒకటి ఇండోనేషియా. ఇండోనేషియాలోనూ రష్యాలోనూ కూడా 69%. ఇది మనది 68%. సో ఆ చివరిలో ఉన్నాయి అవి. దీనివల్ల కారణాలు ఏమిటంటే డబ్బు రావట్లేదు మన దీంట్లోకి, సర్క్యులేషన్లోకి. ఒక అకౌంట్ స్టాక్ అయిపోతుంది, రైట్, అకౌంట్లోకి రావట్లేదు. అది ఫ్లో అవ్వాలా. ఇప్పుడు మనీ యొక్క వాల్యూ ఎప్పుడంటే మనం లోపల పెట్టుకుంటే కాదు, అది సర్క్యులేట్ అయ్యి బ్యాంకులోకి వెళ్ళి బ్యాంక్ లోన్స్ ఇచ్చి
దాంతో ఎకానమీ పెరుగుతుంటే మల్టిప్లై అవుతుంటే అప్పుడు సర్క్యులేషన్ ఆఫ్ మనీ హ్యాస్ వాల్యూ. అది స్టాగ్నెంట్ వాటర్ లాగా ఉంటే స్టాగ్నెంట్ వాటర్ లాగానే మురిగిపోతుంది అది కొంతకాలానికి. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్. ఇది చేయటానికి అనేక రోజుల నుంచి ఈ గవర్నమెంట్లోనే కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పటి నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ 2006 సంవత్సరంలో బ్యాంక్స్ ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నం చేశారు. జరుగుతూనే ఉంది మెల్లిమెల్లిగాను. ఇక్కడ రూరల్ ఏరియాస్లో బ్యాంక్ బ్రాంచెస్ ఇది చేయాలని. అయితే బ్యాంక్ బ్రాంచెస్ ఇంప్రూవ్ చేయాలంటే బ్యాంకుకి బిల్డింగ్ ఉండాలా, మరి స్టాఫ్ ఉండాలా, కరెంట్ ఇది ఉండాలా, ఇంటర్నెట్ ప్రొవిజన్ ఉండాలా, దాని బ్యాంక్ ఇవి సేఫ్ బాక్సెస్ ఉండాలా, కరెన్సీ చెస్ట్ ఉండాలా, ఇవన్నీ మొదలెట్టాలా, బ్యాంక్ బ్రాంచెస్ ఉండాలి. అది ఇట్స్ ఏ కాస్ట్లీ ఎఫైర్. అందుకని దీనికి ఆల్టర్నేటివ్స్ ఏమిటి అని చెప్పి ప్రయత్నిస్తూ ఒక ఎక్స్పెరిమెంట్ 2006లో బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ అని పెట్టారు. అప్పుడు దాదాపు 3-4 ఏళ్లలో 2,20,000 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ని అపాయింట్ చేశారు గవర్నమెంట్లో. ఈ బ్యాంకింగ్ కరస్పాండెంట్ అంటే ఏమిటంటే ఆ ఊరికి వెళ్ళి ఎవరికైతే లోన్స్ అయితే కావాలో ఆ లోన్స్ అప్లికేషన్ అన్ని తీసుకుని, లేదు ఎవరికైతే డబ్బు కావాలో ఆ అప్పు అప్లికేషన్ తీసుకుని అవి ప్రాసెస్ చేసి బ్యాంకుకి తీసుకెళ్ళి బ్యాంకులో చేసి వాళ్ళకి ఇచ్చేటట్టు చేయడం మధ్యవర్తి అనమాట. బ్యాంకింగ్ ఇండివిజువల్ మనుషులు ఉండొచ్చు, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉండొచ్చు అని చేశారు. అయితే అది సరిగ్గా సక్సెస్ అవ్వలేదు. అది కారణం ఏంటంటే మెల్లిమెల్లిగా కుంటుతూ అది నడుస్తోందనమాట. ఎవరు దానికి ఎంత ఫోర్స్ చేసినా కూడా అది కదలలేదు, అక్కడే అయిపోయింది అది. ఇప్పుడు 4 ఏళ్ల క్రితం 2,20,000 మంది ఉన్నవాళ్ళు ఈసారి ఇంకా కొంచెం తగ్గారు కూడాను. 1,10,000 ఎంతమంది ఉన్నారు. అనేక పద్ధతుల్లో చేస్తుంటూ మైక్రో ఫైనాన్స్ ఒకప్పుడు పెట్టారు. మైక్రో ఫైనాన్స్ అని, మైక్రో ఫైనాన్స్ కొంతకాలం పనిచేసింది, కొంతకాలం పనిచేయలేదు. మూడోది ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని పెట్టారు అనేక చోట్ల. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ను కొంత ఇంప్రూవ్ అయిందనుకోండి, ఈ మైక్రో ఫైనాన్స్ దెబ్బతింటుందో అవి కూడా కొంచెం క్షీణించినాయి. 8వ తారీఖు రాత్రి మా ఫ్రెండ్స్ బాగా దగ్గర వాళ్ళు చెప్పిన ఇది ఢిల్లీలో ఒక ఇది ఉంది, లగ్జరీ షాప్, డిఎల్ఎఫ్ ఎంపోరియాలో, ఇట్స్ కాల్డ్ ఎంపోరియా. రాత్రి తెల్లారుజామున 3 గంటల వరకు కూడా బిజినెస్ సాగుతూనే ఉంది అక్కడ. 12 వరకే జాగాలి కానీ సాగించారు. దాని తర్వాత 3 వరకును విపరీతమైన బయింగ్ రష్, ఏది పడితే అది కొనేయటం. అది ఈ సింగిల్ బ్రాండ్ ఇవని లగ్జరీ గూడ్స్ విపరీతంగా వచ్చేసి తర్వాత ఏమైంది, ఈ మధ్యలో మిడిల్ క్లాస్ కొంత పెరిగి వాళ్ళ పర్చేసింగ్ పవర్ బాగా పెరిగింది. ఈ పర్చేసింగ్ పవర్లో చాలా వరకు ఈ బ్లాక్ మనీ, ఇది సర్కులర్. ఈ బ్లాక్ మనీ మీకు తెలిసిందే, ల్యాండ్, బిల్డింగ్స్, గోల్డ్, సిల్వర్, జ్యువెలరీ, డైమండ్స్, మెయిన్ కన్స్యూమర్ ఆర్టికల్స్, కూరలు కాదు, మన కన్స్యూమర్ హార్డ్వేర్ అంటాం చూడండి మనం, టీవీలు అవి ఇవి, పెద్ద 100 ఇంచ్ టీవీలు, ఇదిగో ఈ విధంగాను ఇదంతాను ఫార్మల్ సెక్టర్లో రావటం ఎలా అని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగదు. నేను ఆ 2006 బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఎందుకు చెప్పానంటే అదే పద్ధతులు జరుగుతుంటే ఇంకో 10 ఏళ్ళైనా కూడా ఇది జరిగేది కాదు. ఈ మధ్య పేమెంట్స్ త్రూ కార్డ్స్ అని చెప్పి, ప్లాస్టిక్ అని చెప్పి మొదలెట్టి దాదాపు 10, 15, 20 రకాల కార్డు వచ్చినాయి మార్కెట్లోకి. పేటిఎం అని, పేపాల్ అని, ఇంకోటని అనేకం. గవర్నమెంట్ కూడా అనేక సంస్థల నిర్మాణం చేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అని, పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇలాగా ఇవన్నీ చేస్తే కూడా ఆ పేమెంట్స్ పెరగట్లేదు. ఇది పెరగడానికి హీ మస్ట్ హ్యావ్ థాట్, ప్రైమ్ మినిస్టర్ మనసులో ఇది ఒక తర్వాత బ్లాక్ మనీ ఫారెన్లో ఉన్నది తెస్తానని చెప్పి ఈయన ప్రామిస్ చేశారు. అది తేలేదు, మీరు 15 లక్షలు రాలేదు అని చెప్పేసి ఒక క్రిటిసిజం జరుగుతుంది. ఈ 15 లక్షలు అన్నది ఎలక్షన్, ఇది ఈ 15 లక్షలని తెలిసిన ఆయనకి ఎలక్షన్ రిటారిక్. అది 15 లక్షలు 10 లక్షలు అంటే అది వస్తే మీకు ఇంత అవుతుంది అని చెప్పేసి మీ బ్యాంకులో వేస్తారంటే ఇది ఏమన్నా ప్రామిసరీ నోట్ ఇచ్చాడు ఆయన, బ్యాంకులో వేస్తాను. ఐ థింక్ వన్ షుడ్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ దట్ పర్స్పెక్టివ్. ఇంకోటి, నేను గవర్నమెంట్లో ఉన్నాను ఆ రోజుల్లో, ఇంకాను రామ్ జెఠ్మలానీ గారు ఒక కేసు ఫైల్ చేశాడు. ఈ బ్లాక్ మనీ తేవటానికి మన వాళ్ళు సరిగ్గా కృషి చేయట్లేదు, వాళ్ళు జర్మన్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళని ఫాలో అప్. అది ఆ పిటిషన్ రాసిన వాడిని నేను, వన్ ఆఫ్ ది మెయిన్ పర్సన్స్ డ్రాఫ్టెడ్. నేను కూడా సంతకం పెట్టవలసింది, బట్ లాస్ట్ ఇంకా గవర్నమెంట్లో ఉన్నాను కాబట్టి బాగుండదు అని చెప్పేసి నేను సంతకం పెట్టలేదు. సో ఐ నో ది ఎంటైర్ థింగ్.
ఆ పర్టికులర్ ఇన్సిడెంట్. అయితే ఆ తర్వాత మోదీ గారు ట్రై చేయలేదని కాదు, ట్రై చేశాడు పాపం చాలా. ఎంత ట్రై చేసినా కూడా ఈ బ్యాంకింగ్ సీక్రసీ రెగ్యులేషన్స్ వల్ల, ఈ సేఫ్ హ్యావెన్స్ బయట ఉండటం వల్ల, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటం వల్ల మన ఆర్థిక స్తోమత అమెరికా అంత గట్టిగా ప్రపంచంలో మన మాట వినేవాళ్ళు ఎవరు లేరు ఆర్థికంగా. ఇప్పుడు నేనే ఆర్గ్యూ చేసేవాడిని, అమెరికాలో యూబీఎస్ బ్యాంక్ అని ఉంది, స్విస్ బ్యాంక్, వాళ్ళు ఏదో తప్పు చేశారని దాదాపు $700 మిలియన్ ఫైన్ వేశారు. హెచ్ఎస్బిసి బ్యాంక్ ఇంకోటి ఇది చేసిందని అదే పద్ధతిలో కొన్ని వందల మిలియన్స్ డాలర్స్ ఫైన్ వేశారు. వీళ్ళు బ్లాక్ మనీ అక్కడికి వెళ్ళటానికి సహాయపడ్డారు, వీళ్ళు ప్రోత్సహించారని చెప్పేసి అమెరికా తీసుకోగలిగింది. అది ఇది బ్యాంక్ సీక్రసీ, మా బ్యాంక్ సీక్రసీ, ఇట్ ఈస్ ద గవర్నమెంట్ దిస్ వన్, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద బ్యాంక్, ఇట్ ఇస్ ద నేషనల్ దిస్ వన్, వీ వుడ్ నాట్. అంటే వీళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ టైం యూబీఎస్ వాళ్ళు అమెరికా వస్తే అరెస్ట్ చేసి పుట్ దెమ్ ఇన్ ద బిహైండ్ ద బార్స్, క్లోజ్ ఆల్ దేర్ షాప్స్ అని చెప్తే దాని ఆర్థిక పవర్ చాలా ఉంది కాబట్టి మసిల్ వాళ్ళు చేయగలిగారు, మనం చేయలేము. ఎలక్షన్లో అంత బాగా ప్రామిస్ చేసిన మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 30 నెలలు గడిచిపోయింది. ఇంతవరకు స్విట్జర్లాండ్ బ్యాంక్స్ లో ఎవరు దాచుకున్నారో పేర్లు కూడా తెలుసు, కానీ నో అపరెంట్ యాక్షన్. దానికి కారణం ఉందండి. సీక్రసీ లాస్ ప్రకారం ఏమంటే యూ కెన్ డిస్క్లోజ్ ఇట్ టు ది ట్యాక్సింగ్ అథారిటీస్, యూ కెన్ డిస్క్లోజ్ ఇట్ టు ది కోర్ట్ ఇఫ్ దేర్ ఈస్ అ క్రిమినల్ ప్రొసీజర్, బట్ యూ కాంట్ మేక్ ఇట్ పబ్లిక్. ఇది వాళ్ళ కండిషన్. అది ఇప్పుడు ఆ కండిషన్ బ్రీచ్ చేసి ట్యాక్సింగ్ అథారిటీ గవర్నమెంటే కదా, సెంట్రల్ గవర్నమెంటే కదా, గవర్నమెంట్ తెలుసు. దట్స్ వై గవర్నమెంట్ నోస్. వాళ్ళు ప్రొసీడ్ అంటే దాఖలా లేదు, ఒక్కళ్ళ మీద ప్రొసీడ్ కాలేదు. లేదండి, అట్లాగే పనామా పేపర్స్ లీక్ చేసిన వాళ్ళు కూడా కొన్ని ప్రాసెస్ అయినాయి, పెనమాది కూడా ప్రాసెస్ అయింది అంటున్నారు. ఇవి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మీరు చూశారు బోఫర్స్ లాంటి కేసు కానివ్వండి, ఇంకో కేసు కానివ్వండి, ఎక్కడ ఫారిన్ ఇది ఈ మనీ ఫ్లో అది చాలా టీడీఎస్ ఉంటుంది. ఒక చోట నుంచి ఇంకో చోటుకి, అక్కడి నుంచి ఇంకో చోటికి ఒక 10 మంది కట్అవుట్స్ అని వాళ్ళ ద్వారా మారి ఆఖరికి వస్తుంటుంది. మనకి పార్టిసిపేటరీ నోట్స్ అని ఉన్నాయి మనకి దీంట్లో స్టాక్ మార్కెట్లో. మన ఫారిన్ ఫండ్స్ ఈ పార్టిసిపేటరీ నోట్స్ ద్వారా పర్చేసెస్ చేస్తున్నారు మన స్టాక్స్. ఈ పార్టిసిపేటరీ నోట్స్లో చాలా వరకు మన వాళ్ళదే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వేరే మార్గంలో రౌండ్ ట్రిప్పింగ్ అని చెప్పి తిరిగి వస్తూ ఉంది. ఇది కూడా తెలిసిన విషయమే. అది స్టాప్ చేస్తే ఒక పద్ధతి, దెన్ మనీ వుడ్ నాట్ ఫ్లో ఇన్ టు ది స్టాక్ మార్కెట్. ఒకవేళ ఫ్లో అయినా కూడా అది స్టాప్ అవుతుంది. ఇవన్నీ వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు నేమ్స్, అందువల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అగ్రికల్చరల్ ఇన్కమ్, అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఇట్స్ నాట్ కమింగ్ ఇన్ టు ది మార్కెట్, ఈ వేరే చెప్పని వీటికి ఎక్స్క్యూజ్ మట్టుకు వాళ్ళు దొంగ నోట్లని లేకపోతే ఇంకోటని ఊరికనే పైన బేసిక్ ఇదేంటంటే ఉద్దేశం ఇది చేయడానికి చేసాడు. చేసినప్పుడు డిస్రప్టివ్ టెక్నాలజీ అని చెప్పాను నేను. అదే పాత పద్ధతిలో వెళ్తే 15 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టేది. ఇంక్రిమెంటల్ మోడ్లో పోతే కాదు. అందువల్ల తప్పకుండా చేయరు. అయితే 2 మటుకు మిస్టేక్స్ అయినాయి అకార్డింగ్ టు మీ, 2-3 మిస్టేక్స్. ఒకటి 100 రూపాయల నోట్లు ముందు కొంచెం జాగ్రత్తగా, 100 రూపాయల నోట్లు ఎలాగో ఉన్నాయి, కొత్త నోట్లు ప్రింట్ చేస్తే ఎవరు చూసేది లేదు. సో యూ కుడ్ హ్యావ్ డన్ దట్. రెండోది ఈ 2000 రూపాయల నోట్లు, ఐ డోంట్ నో ద లాజిక్ ఈవెన్ టుడే, అవి ఎందుకు వచ్చినాయో అది కూడా డిఫరెంట్ సైజు అదేను. ఆ తర్వాత 500 రూపాయలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఇంక్రీజ్ చేస్తే పెద్ద అంత సీక్రసీ బయటకు వచ్చేది కాదు. అవి చేసి ఉండవలసింది. మరి వాళ్ళ లిమిటేషన్స్ ఏమిటో నాకు తెలియదు. ఒకటి ది పాలసీ, రెండు పాలసీ ఇస్ కరెక్ట్ అకార్డింగ్ టు రెండు ది టైమింగ్, 3 ది వే ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్. మూట్లో పాలసీ ఇస్ గుడ్, పాలసీ ఇస్ గుడ్, టైమింగ్ ఆల్సో అకార్డింగ్ టు మీ ఇస్ గుడ్. టైమింగ్ అంటే ఇప్పుడు టైమింగ్ కొంతమంది రబీ క్రాప్ కి సోయింగ్ సీజన్ ఇది. వ్యవసాయదారుల దగ్గర, రైతుల దగ్గర క్యాష్ ఉంటుంది కానీ ఎవరికి బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, ప్లాస్టిక్ కార్డ్స్ ఉండవు. వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ఏమైనా గవర్నమెంట్ ఫిగర్స్ రిలీజ్ చేసింది, ఫైనాన్స్ మినిస్టర్ కూడా చెప్పాడు. రబీ దీంట్లో సోయింగ్ హ్యాస్ బీన్ మోర్ దెన్ లాస్ట్ ఇయర్ అని చెప్పేసి. దిస్ ఇయర్ రబీ సోయింగ్ ఇస్ మోర్ దెన్ లాస్ట్ ఇయర్. యాక్చువల్ సోయింగ్ పూర్తి కాలేదు ఇంకా. అంటే వీ హావ్ టు టేక్ ఇట్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పింది మనం నమ్మాల్సిందే. కానీ తర్వాత ఇప్పుడు చూడండి, ఈ పోయిన 10 రోజుల్లోనూ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్, క్యాష్లెస్ లేకుండా కార్డ్స్ ద్వారా జరిగి 300% ఇంక్రీజ్ అయినాయి. బట్ ఓన్లీ దోస్ హూ హావ్ కార్డ్స్ లేని వాళ్ళు 80% కార్డ్స్. నో, దట్ ఈస్ ఆల్సో ఐఎమ్ సేయింగ్. కార్డ్స్ ఇండియాలో
ఈ రూపే కార్డ్స్ అని చెప్పేసి దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ అబౌట్ 26 crores రూపే కార్డ్స్ ఇచ్చారు. సో ఇట్ ఇస్ నాట్ దట్ దే ఆర్ That's only 26 crores means it's only 20%. doesn't matter. But it was zero, no? This 26%, But what about the 80% of the population? but 26 crores has happened in 2 years. Yeah. In 2014 to 2016. Yeah. In these 2 years, linked with your Jan Dhan Yojana. Jan Dhan Yojana. Jan Dhan Yojana launchi, Jan Dhan Yojana lo kuda 20 almost the same 27 27 crores ఖాతాలు ఉన్నాయి. ఖాతాలు ఉన్నాయి. అదే కాకుండా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి దాన్ని నో ఫ్రిల్స్ అకౌంట్ అని పెట్టారు. Yeah. అవి 6.5 times they have increased in the last 5 years. Yes. So it's not that it's not being done. సో ఆయన జడ్జిమెంట్లో కొంచెం మిస్టేక్ ఉండొచ్చు. ఎంత పెరిగినాయి కాబట్టి, కార్డ్స్ చాలా ఉపయోగిస్తున్నారు కాబట్టి, బ్యాంకు బ్రాంచెస్ చాలా ఇంక్రీజ్ చేశాం కాబట్టి, బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, కార్డ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ టైం టు హిట్ అని చెప్పి చేసి ఉండొచ్చున్నాయి. డిస్రప్టివ్ టెక్నాలజీ అన్నప్పుడు ఇవి ఉంటాయి. ఈ క్రిటిసైజ్ చేస్తున్న వాళ్ళంతా ఏమంటున్నారంటే ఇది దేర్ ఆర్ మిస్టేక్స్ అంటున్నారు, కానీ ఈ మిస్టేక్స్ ని ఎలా రెక్టిఫై చేయాలో ఒక్కడు కూడా చెప్పట్లేదు. They are in government who will say బట్ దే మస్ట్ యు సే యు ఆర్ ఏ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అంటున్నారు కదా. కన్స్ట్రక్టివ్ అపోజిషన్ సజెషన్స్ ఇవ్వక్కర్లేదా? మీరే సజెషన్స్ నేను ఒక్కడైనా తెలియగలవాడిని, మీరు తెలియగలవాళ్లే కదా. సో ఐ థింక్ సజెషన్స్ ఇప్పుడు పార్లమెంట్ నడుస్తుంది. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ స్పీకింగ్. ఆఫ్టర్ ఈ స్పోక్ అదర్స్ ఆర్ ఆల్రెడీ రెడీ టు స్పీక్. బట్ ప్రైమ్ మినిస్టర్ డస్ నాట్ కమ్. అది పొలిటికల్ అండి. నేను ఐ కాంట్ కామెంట్. అది కాదు ఇప్పుడు పార్లమెంట్ లో ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ది కంట్రీ మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ఇట్ ఈస్ ఎన్ ఆర్గనైజ్డ్ లూట్ అండ్ లీగలైజ్డ్. ఐఎమ్ కమింగ్ టు దట్. ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ మన్మోహన్ సింగ్ జీ. I had worked with him very closely. I have completely followed his speech. ఆ రోజున జరిగింది. I totally agree with his speech except the last 2 words. These two words. It is an organized loot. అంటే loot is something which I take away from somebody and keep it in my pocket. Yeah. That is the definition of loot. రెండోది ఏమిటి? ది ఆర్గనైజ్డ్ లూట్ అండ్ లీగలైజ్డ్ ప్లండర్. లీగలైజ్డ్ ప్లండర్ అంటే ఇంకొకటి ఎవడో తీసేసుకుంటే అది ప్లండర్. అపోజిషన్ వాళ్ళు క్రిటిసైజ్ చేసిన ఇవి ఈ ప్లండర్ అని ఎవరిది తీసుకోవట్లేదు. బ్యాంకులో పెట్టమన్నాం. బ్యాంకుల్లో సరైన బ్రాంచెస్ లేకపోవడం అది ఐ అగ్రీ విత్ దట్. పెట్టిన తర్వాత తీసుకోవడానికి నిన్న ఒక ఆయన అడిగాడు ప్రశ్న. ఓకే 30వ తారీఖు డిసెంబర్ వరకు మేము కష్టపడతామండి, 30వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖు జనవరిలో నేను నా డబ్బులు తీసుకోవచ్చునా అని అడిగాడు. అడిగితే వీళ్ళు ఇంకా హెడ్ చేస్తున్నారు మన వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు. తీసుకోవచ్చు, కానీ మీరు ఎందుకు తీసుకోదలుచుకున్నారు? మీరు క్యాష్ అంతాను మరి మీరు కార్డు ద్వారా చేసుకోవచ్చు కదా, ఇంకోటి ద్వారా. అది దట్ ఈస్ అన్ అడ్వైజరీ. యూ కాంట్ ఇంపోజ్. ఇప్పుడు నేను ఏ రకంగా తీసుకోదలుచుకున్నా అది నాది, నా డబ్బు కాబట్టి ఐ థింక్ అక్కడ కొంచెం ఫ్లెక్సిబుల్. నా డబ్బు నేను తీసుకునే హక్కు కూడా లేకుండా, అది అవకాశం లేకుండా అంటే ఏ పద్ధతిలో తీసుకోవాలి? మీరు ఓ పని చేయొచ్చు. దానికి డబ్బు రూపేణా తీస్తే దాని మీద ఒక సెస్ లేకపోతే ఒక 1% 2% మోర్ ఛార్జెస్ ఉంటాయని ఎంకరేజ్ చేయడానికి చేయొచ్చు. అంతేగాని నువ్వు డబ్బు తీసుకోవడానికి వీల్లేదు January 1st లో కూడా ఇలాంటివి చెప్పడం ఐ థింక్ దట్ ఈస్ కన్ఫ్యూజింగ్. అంటే ఇంత షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు రిపర్కషన్స్ కూడా ఊహించి దానికి అరేంజ్మెంట్ చేసుకొని ముందు కరెన్సీ ప్రింట్ చేసి దగ్గర పెట్టుకొని లేకపోతే పంపించే కరెన్సీ సంగతి చెప్పాను కదండి. 100 రూపాయలు 500 రూపాయలు ఈ రెండు కూడా ముందు ప్రింట్ చేసుకోవాల్సింది. తర్వాత ఇంకోటి, ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్నప్పుడు అన్నీ కూడా ఫోర్కాస్ట్ చేయడం, ఏ ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకోవటం అది ఇంపాసిబుల్ అండి. డిఫెక్ట్స్ ఎప్పుడైతే ఈయన నోటీస్కి వచ్చాయో, గవర్నమెంట్ నోటీస్కి, ప్రతిరోజు కూడా మానిటర్ చేస్తూ ఏ చేంజెస్ చేయాలని చెప్పి ఆ చేంజెస్ చేస్తున్నారు. చేంజెస్ చేస్తే ఓ ప్రాబ్లం, చేయకపోతే ఓ ప్రాబ్లం. చేయకపోతే ఇన్ని మాటలు నీకు నీ నిదర్శనానికి తీసుకొచ్చినప్పుడు కూడా నువ్వేం చేయట్లేదని, చేస్తే నీవు ప్రతిరోజు మారుస్తున్నావు అని. ఐ థింక్ చూడండి, బై యు ఆర్ కండెమ్డ్ either for acts of omission or commission also. I don't think it is correct. If you do it, you are condemned. If you don't do it, you are condemned. అంటే ఇప్పుడు 86% ఆఫ్ కరెన్సీ అండి, 500 రూపీస్ నోట్, 1000 రూపీస్ నోట్ తీసుకొని విత్డ్రా చేసుకొని మళ్ళీ 86% అని మనం డిమానిటైజ్ చేయాలి. 86% డిమానిటైజ్ చేయక్కర్లేదండి. ఐ మీన్ మళ్ళీ సర్క్యులేట్ చేయక్కర్లేదు. దాంట్లో 86 లో 10% బ్లాక్ మనీ అనుకోండి, లేకపోతే 1% ఫేక్ మనీ అనుకోండి, అయినా కూడా 70-75% చేయాలి కదా.
దాన్ని ప్రింట్ చేయడానికే 6 months పడుతుంటున్నారు. ఇది కూడా వాళ్ళు వీళ్ళు చెప్పిందండి, గవర్నమెంట్ చెప్పలేదు. ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నవాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నవాళ్ళు నేను ఒకటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు 50 రోజులు ఇవ్వండి నాకు అన్నాడు. తర్వాత మరి ఈయన ఫైనాన్స్ మినిస్టర్ ఏమన్నాడో నాకు తెలియదు. కానీ నీతి ఆయోగ్ మాట్లాడుతున్నాడు, నీతి ఆయోగ్ చైర్మన్ వైస్ చైర్మన్ ఇవాళ ఏమన్నా అంటే 3 నెలలు పడుతుందన్నాడు. ఐ థింక్ దట్ 3 months is a good this one. ఈ 3 months మై ప్రైమ్ మినిస్టర్ 50 days, బై దిస్ మ్యాన్ 3 months. అది ఇప్పుడు ఇండివిజువల్ మాట్లాడుకొని ఒకటే ఇండివిజువల్ అసెస్మెంట్ అండి. ఇప్పుడు అడగచ్చు కదా మీరు, ప్రైమ్ మినిస్టర్ 50 రోజులు అంటే మరి నీతి ఆయోగ్ ఆయన 3 నెలలని ఎలా? సో these are assessments. So he is saying 3 months. My assessment also, minimum 3 months it would take to settle down these things, you know. వాలంటరీ ఇన్కమ్ డిస్క్లోజర్ స్కీమ్స్, ఇట్లాంటి స్కీమ్స్ మనం రైట్ ఫ్రమ్ 60s మనం చాలా వచ్చినాయి. అంటే నల్లధనం ఎంతున్నా కూడా మనం డిస్క్లోజ్ చేస్తే అది బయట మనీ అయిపోతుంది వితౌట్ ఎనీ పనిష్మెంట్. పనిష్మెంట్ లేదండి ఇప్పుడు, ఇదివరకు లేదు కదా, ఇదివరకు పనిష్మెంట్ లేదు కదా, ఇప్పుడు పనిష్మెంట్ అంటున్నారు. పనిష్మెంట్ అయినా కూడా ఇంత పూర్వం కంటే ఎక్కువ వచ్చింది కదా, 65,000 crores. అవును, అంటే ఇది ఇక డెసిసివ్ గా ఉన్నారు కాబట్టి అందరూ ఎవరు దాచుకోవాలని తెచ్చారు. ఇంకా కొంత ఉండొచ్చు. ఇంకోటి ఆల్రెడీ 2000 notes కొత్తవి కూడా బ్లాక్ లోకి వెళ్ళిపోతాయని కొంత 35 లక్షల అది కరెన్సీ పట్టుకున్నారు, మీకు తెలుసు. థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అంటే అసలు మొత్తం అసలు మన వ్యవస్థలో ఇతర మార్పులు రాకుండా, ముఖ్యంగా ఎలక్షన్ ఎక్స్పెన్సెస్, పొలిటికల్ పార్టీ ఫండింగ్, ఇవన్నీ ఈ చర్య వల్లనే మొత్తం సుఖధామం అయిపోతుంది. ఐ ఎంటైర్లీ అగ్రీ విత్ యూ. ఇప్పుడు ఇది ఒక్క స్టెప్ మట్టుకే, ఈ ఒక్క స్టెప్ తో ఇండియా అంతా మారిపోతోంది అని చెప్పేసి అనుకోవడం చాలా చాలా తప్పు. ఈ 70 సంవత్సరాలు ఏం జరగలేదంటే తప్పే, అది తప్పే. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మొత్తం చేస్తున్నాను చెప్పడం తప్పే. అది పొలిటికల్ ఇది అనుకోండి, బట్ ఈయన చేయవలసినవి చాలా ఉన్నాయి. అయితే ప్రతిదీ కూడా నా ఉద్దేశం ప్రకారం ఇవన్నీ దే ఆర్ ఆన్ ద టేబుల్. అవి ఎక్కడ బ్యాక్ బెంచ్ లో లేవు, టేబుల్ మీద ఉన్నాయి. బెనామీ యాక్ట్ 1988లో పాస్ అయింది. దాంట్లో రూల్స్ చేయలేదు, ఎవడు ఇంప్లిమెంట్ చేయాలో అది కూడా తెలియదు, అంటే ఏ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేయాలో. ఇప్పుడు 1st November నుంచి చేస్తున్నారు ఇది. అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గుడ్ వన్. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఒకటి పెట్టారు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు రూల్స్ లేవు, ఆ తర్వాత ప్రాసిక్యూషన్స్ లేవు వాటిల్లో. సో సమ్ మూవ్మెంట్ ఈస్ దేర్ ఆన్ దట్ ఆల్సో. లోక్పాల్ అది 50 ఏళ్ళు పడి ఉంది, అది తీసేది కానీ ఇంకా పూర్తి అవ్వలేదు. మనుషుల్ని ఇంకా ఇది చేయలేదు. ఒక చిన్న సాకు ఒకటి పెట్టి లీడర్ ఆఫ్ అపోజిషన్ లీడ్ అని చెప్పేసి, లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకపోతే యూ జస్ట్ amend the law saying that whoever is the biggest party would be it can be left to the discretion of the government also. It can be left to the discretion of the government also. చేయాలా. నేను అనుకోవడం ఏంటంటే గవర్నమెంట్ పూర్తిగాను ఇంక్లూడింగ్ మోదీ గారు ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ చూడండి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఎక్కువ ఇది ఇవ్వలేదు ఇంపార్టెన్స్. అది చాలా మోడిఫై చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో కొన్ని మార్పులు తీసుకురావాలా. జిఎస్టీ ఇంతసేపు మాట్లాడేవాళ్ళం మనం, జిఎస్టీ ఇంతవరకు దాని మీద ఇది లేదు. 8-9 తారీఖుల్లో మళ్ళీ వస్తుంది డిసెంబర్లో. తర్వాత ఇంకా చాలా చాలా ఉన్నాయండి. కరప్షన్ యాక్ట్ హ్యాస్ టు బి డన్. మీరు అన్నట్టు పొలిటికల్ ఫండింగ్ ఆమూలాగ్రంగా మార్చాలి ఇది. అది కారణం ఏంటంటే 20,000 వరకు లోన్ కంట్రిబ్యూషన్స్ ఇస్తే దే ఆర్ నాట్ టు బి, సోర్స్ ఈజ్ నాట్ టు బి డిస్క్లోజ్. ఇప్పుడు 91% ఆఫ్ ది బీజేపీ ఫండ్ ఈజ్ లైక్ దిస్. 96% of the Congress fund is like this, unaccounted. I mean, without showing the source. వాటిని మార్చాలా, అధికారుల దగ్గర ఉన్న డబ్బు ఇది మార్చాలి. ఇది అంతా బయటకు వస్తుంది కదా ఇప్పుడు. తర్వాత మీరు ఒక్క మాట అన్నారు, 10% బ్లాక్ మనీ వస్తుందేమో రాదేమో అని, అంటే మిగిలిపోతుందేమో. ఒక ఫిగర్ మీకు చెప్పదలుచుకున్నాను నేను. 1978లో 1000 రూపీ నోట్స్, 5000 రూపీ నోట్స్, 10,000 రూపీ నోట్స్ డిమానిటైజ్ చేశాను. మొరార్జీదే చేసినప్పుడు 2,80,000 కోట్లు మనీ వచ్చింది అప్పుడు కూడాను. ఎప్పుడు 78లో 20% ఆఫ్ ది ఎస్టిమేటెడ్ బ్లాక్ మనీ హెస్, ఐ మీన్ బ్లాక్ సర్క్యులేషన్, బ్లాక్ దిస్ వన్ హ్యాస్ కమ్, బ్లాక్ ఎకానమీ 20% ఆఫ్ దట్, రఫ్లీ అబౌట్ 2 lakh. నా దగ్గర యాక్చువల్ ఫిగర్స్ ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్, ఎకనామిక్ అడ్వైజర్ హెస్ రివీల్డ్ దీస్ ఫిగర్స్. అందువల్ల ఇది ఒక్కసారి సడన్ గా జరిగింది, ఏదో ఇది అయిపోయిందని కాదు. కొంతమందికి ఐడియాలు ఉన్నాయి. ఐ మీన్ కొంచెం
పేపర్లు సరిగ్గా చదివేవాళ్ళు దే కుడ్ హ్యావ్ ప్రొజెక్టెడ్ దట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఐ థింక్ షాక్ సిరీస్ ఆఫ్ మెజర్స్ వర్ బీయింగ్ టేకెన్ తెలుస్తుంది. షాక్ తగిలింది. రూరల్ ఏరియాస్లో ఇవి ఉన్నాయి, వాళ్ళు బ్యాంకు అకౌంట్స్ ఓపెన్ చేయాల్సింది. ఇప్పుడు ఏం చేయాలంటే సలహా ఇస్తున్నాను నేను, ప్రతి గవర్నమెంట్ పేమెంట్ కూడా బై చెక్ జరగాలని ఒకటి. రెండోది, ఈ 30వ తారీఖు వరకు ఎవరైతే 500 రూపాయలు 1000 రూపాయలు కట్టదలుచుకున్నారో టు ది గవర్నమెంట్ అది చూడండి ఎంత వచ్చిందో. మున్సిపల్ కార్పొరేషన్స్, పంచాయత్ సమితిస్, వీటన్నిటి కూడా దే గాట్ ఏ బొనాన్సా. ఇప్పుడు ఆ బొనాన్సా, ఎలక్ట్రిసిటీ బిల్స్, వాటర్ బిల్స్, ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి డన్. కోఆపరేటివ్ సొసైటీ డ్యూస్, సమ్ ఆఫ్ దీస్ థింగ్స్. తర్వాత ప్రతి పొలిటికల్ పార్టీ కూడా I think they should go and start a campaign to get the people to open bank accounts. No. ప్రతి ఊరికి ప్రతి దానికి వెళ్ళి బ్యాంక్ అకౌంట్స్, బ్యాంక్ బ్రాంచ్ లేకపోతే కొంచెం దూరం వెళ్ళినా ఓపెన్ చేసి ఇది చేసే. ఇది మొట్టమొదటి రోజున నాకు కొంచెం భూమి ఉంది ఇక్కడ ఈస్ట్ గోదావరి, నా వైఫ్ది. టెనెంట్ ర్యాంగ్ మీ అప్, డబ్బులు పంపించడానికి కుదరట్లేదండి, వాడు రైస్ మిల్ వాడు నాకు ఇవ్వలేదు, పాత నోట్లు ఇచ్చాడు, ఆ పాత నోట్లు ఏమో చెల్లమంటున్నారు. అంటే నీ బ్యాంకులో పెట్టుకోవయ్యా బాబు, పెట్టుకుని నాకు పంపించి, ఇంకా ఉంది కదా 30వ తారీఖు వరకు. అంటే నా బ్యాంకులో అప్పుడే నాకు 2.5 లక్షలు ఉందండి బ్యాంకులోను, ఇంకా ఎక్కువ పెట్టదలుచుకోలేదు నేను. మరి వాడి దగ్గర ఎందుకు తీసుకున్నావయ్యా? తీసుకున్నాను. అల్టిమేట్లీ ఐ సెంట్ మీ డ్రాఫ్ట్. ఇప్పుడు చూడండి, ఈ 15 రోజుల్లోనూ, ఈ 3 వారాల్లోనూ ఎన్ని రకరకాల పద్ధతులు పెట్టారో ఇది బీట్ చేయడానికి. ఇంత ఆర్థిక అంశాల మీద, లేకపోతే న్యాయపరమైన అంశాల మీద మన తెలుగు సమాజంలో ఇంత చర్చ జరిగిన సందర్భం నేను ఎప్పుడు చూడాల. అవును, అందరూ మామూలు హౌస్ హోల్డ్స్ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు. అంటే ఆర్థికాంశం మీద ఇంత 15 రోజుల పాటు చర్చ జరగటం అనేది రాత్రి మంచిదేనండి, గొప్ప విషయం. అది గొప్ప విషయం, అది మంచిదే. సైడ్ ఎఫెక్ట్ అనుకోండి, ఇది సైడ్ ఎఫెక్ట్ అనుకోండి. కొంతమంది దెబ్బతిన్నారు, ఐ అగ్రీ విత్ యూ. అంటే without difficulty, it's not a smooth sailing. That much is it. But it could have been done. It could have perhaps been done in a slightly better way. And తర్వాత ఒక ఐడియా, 3 months 4 months, ఆ తర్వాత 3 months అయిన తర్వాత కూడా నా డబ్బు నాకు వస్తుందన్న ఇది ఒక అష్యూరెన్స్ మస్ట్ బి దేర్. ఇప్పుడు మీరు అన్నట్టు ఆర్థిక వ్యవస్థను గురించి ఎలా డిస్కస్ చేస్తున్నారో అలా టుమారో దే వుడ్ డిస్కస్ అబౌట్ దిస్ ఆల్సో. This debate should be encouraged. Debate should be encouraged. People like you and me, we have to encourage the debate. Absolutely. Thank you, sir. Thank you, Andy. Thanks so much. So nice,